ఓకే సార్. కార్తిక్ గారు సార్ మీరు చెప్పండి సార్. అసలు మొదట ఈ ఫ్యాక్టరీ వద్దని అనుకున్నారు, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది కాబట్టి ఎందుకులే అనుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారి చేత అప్పట్లోన చెప్పించారు కూడా, లేదు మేము ఫ్యాక్టరీ పెట్టబోవట్లేదు అని. 3 నెలల తర్వాత మళ్ళీ ఏదో మార్పు వచ్చేసి ఫైల్ కదలిక వచ్చేసి 30 మంది బౌన్సర్లను పెట్టుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసేంత నిర్బంధ ప్రగతి మనకు అవసరమా? ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? ఇప్పటికే చాలా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు కదా, మళ్ళీ ఇదొకటి ఎందుకు అని మీరేమంటారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత అన్నారు కదండి, వ్యతిరేకించిన ప్రతి ప్రజలు కూడా మళ్ళీ దాని తాలూకు వివరాలన్నీ అర్థమైన తర్వాత మళ్ళీ వచ్చి ఏ మీడియా ముందు అయితే వ్యతిరేకించినారో ఆ మీడియా దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాకు అర్థం కాలేదు, చాలా బాగుంది, ఇట్స్ గుడ్, వీ హ్యావ్ టు సపోర్ట్ దిస్ అని అదే ప్రజలు మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఏ హైడ్రాను వద్దన్నారో ఆ హైడ్రాకే ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు. ఏ కమిషనర్ వద్దన్నారో సార్ ఒకరోజు వీలైతే కుదిరితే ఒకవేళ అవకాశం ఉంటే మీ ఛానల్ని నేను తీసుకెళ్తాను, నాతో రండి సార్. నేను ప్రతి చెరువు దగ్గర ప్రతి చెరువు దగ్గర ఏ చెరువుల దగ్గర అయితే ఇక్కడ అయ్యో కూలగొట్టేసిరు అన్నారో కూలగొట్టి మంచి చేశారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మాకు అర్థం కాలేదు, బట్ ఇట్స్ గుడ్ అని ఎవరైతే మేధావులు చదువుకున్న వాళ్ళు, మేము సాఫ్ట్వేరు అది ఇది అన్నోళ్ళు అందరూ కూడా చాలా స్మూత్గా వచ్చి ధర్నా చేసిన వాళ్ళు ఈరోజు చాలా స్మూత్గా ఈరోజు మళ్ళీ అప్రిషియేట్ చేస్తున్న సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ అవకాశం ఉంటే నా వెంబడి రావచ్చు. అయితే ఈరోజు పాలమూరు ప్రాంతాన్ని, అంటే ఉమ్మడి పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఈ సందర్భాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే నేను అన్నమాట కాదు సార్, ఇది సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారే అన్నారు, డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తున్నారు అని. నేను అంటలేని ఈ మాటని, వారే అన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారినే డబ్బులు ఇచ్చి తిట్టిపించినప్పుడు మీరు మొబిలైజ్ చేసి డబ్బులు ఇచ్చి ఈరోజు అధికార పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు తిట్టిపిస్తలేరు, వారిపైకి ప్రజల్ని ఉసిగొల్పుతలేరు అని మేము ఎందుకు అనుకోకూడదు అన్న ప్రశ్నకు మీ ద్వారా, ఆ ప్రశ్నను మీ ద్వారా సంధిస్తున్నా. వారు చెప్తారా, మరి వారి గురువు గారు చెప్తారా, ఎవరు చెప్తారో చెప్పండి సార్. అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారికి దొరికిన ప్రతి సందర్భాన్ని కూడా దాన్ని రాజకీయంగా మలుస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేనేం చెప్పలేదు, ఇద్దరు అనలిస్టులు అదే విషయాన్ని చెప్పారు. అయితే దానికి వీళ్ళు చెప్పినటువంటి తప్పేం చెప్పినారు, అక్కడ ప్రజలకు పూర్తి విషయాల్ని సరిగ్గా చెప్పలేదు అని అన్నారు. లఘుచర్లలో అక్కడి కలెక్టర్ గారి పైన జరిగిన దాడి ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమన్నా వారు అక్కడ ఉన్నటువంటి భూములను మేము తీసేసుకుంటున్నామని అనౌన్స్ చేయడానికి వెళ్ళారు ఆ రోజు కలెక్టర్ గారు. ప్రజాభిప్రాయానికి వెళ్తేనే, ఇక్కడ కూడా కేవలం అదే అంటున్నా, ప్రజాభిప్రాయానికి వెళ్తేనే కదా మీరు ఆ కలెక్టర్ పైన దాడి చేసింది. సో ఎక్కడైనా సరే గ్రామ సభలు పెట్టినాం, మేము ధైర్యంగా గ్రామ సభలు పెడితే ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ప్రజలం అని చెప్పి కండువాలు తీసి పక్కన పెట్టి మేము ప్రజలము అని చెప్పి ప్రజల ముసుకేసుకొని వచ్చి ఆ రోజు గ్రామ సభల్లో గొడవలు చేసే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే తీరుకోలేకపోయినారు. కానీ ఒక 5-10 నిమిషాలు, ఒక గంట సేపటి తర్వాత గ్రామ ప్రజలు చెప్పారు, సార్ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కావాలని లొల్లి చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి. కొన్ని గ్రామాల వాళ్ళు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీకేం సంబంధం లేదు, మేము అధికారులతో మాట్లాడుకుంటాం అన్నటువంటి గ్రామాలను కూడా మీరు కావాలంటే నేను నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఆధారాలతో సహా ఇస్తాను. సార్ ఒకటే చెప్తున్నా సార్, పాలమూరు ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. అందుకు దురదృష్టం ఏంది అంటే సార్, అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టారా? ఎవరు కట్టారు? వీళ్ళు కట్టినరా సార్? వీళ్ళ హయాంలో ఎంత పూర్తయింది, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత పూర్తయిందో వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తారా? మేము చేస్తాం, మాకు ధైర్యం ఉంది, మేము ప్రజల ముందు నివేదిక పెడతాం. వీళ్ళు పెడతారేమో, ధైర్యం ఉందేమో చెప్పండి సార్. అయితే ఇదే కేసీఆర్ గారు కూర్చేసుకొని కూర్చుంటాను. పాలమూరును, వలస జిల్లా ఉన్న పాలమూరును ఇక్కడికి జనాలు వలస వచ్చేలా మార్చిన ఘనత బీఆర్ఎస్ అని అన్నారు. ఎంతమంది వచ్చారో లెక్క చెప్తారా? ఎంతమంది వచ్చారో లెక్క చెప్తారా సార్? వీళ్ళను
ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తెలంగాణ సమాజం తీసి బండకేసి కొడుతున్న సమయంలో ఆదుకొని పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపిస్తే పాలమూరుని మొత్తాన్ని అణిచేసినటువంటి సందర్భం సార్. పోతిరెడ్డి పాడుకున్నటువంటి ఆ యొక్క అవుట్ఫ్లోకి సంబంధించినటువంటి రంధ్రాన్ని పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా పెద్దగా చేసి నీళ్లు తీసుకొని పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఆడ ఫామ్ హౌస్లో కూర్చున్నటువంటి వీరు పాలమూరుని అభివృద్ధి చేసినారంటే నమ్మనికే మేము పిచ్చోళ్ళం కాదు, మేము పాలమూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమేం, దూరంగా ఉన్న వాళ్ళమేం కాదు, మేము కూడా పాలమూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమే సార్. అన్న అన్నవాడిని అబ్బా అంటాం సార్. అంటున్నారు కదా అని చెప్పి అనిచేస్తే డొక్క తీల్చి డోలు కడతాం. మేము తక్కువలో ఏం కాదు, మర్యాద ఇస్తాం, గౌరవిస్తాం. అన్నంత మాత్రాన మీరు మమ్మల్ని అనిచేయొద్దు. మా పాలమూరు ప్రాంతంలో, ఉమ్మడి పాలమూరు ప్రాంతాల్లో ఎక్కడొక ఫ్యాక్టరీ కడతామన్నా, ఎక్కడింత అభివృద్ధి చేద్దామన్నా అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టాలి, రైతుల్ని రెచ్చగొట్టాలి, మీ భూములు తీసేసుకుంటారని చెప్పాలి. సరే ఈరోజు బెంగళూరు పైన హైవే రోడ్ ఉంది కదా, హైవే రోడ్డు రైతులు జాగాలు భూములు ఇవ్వకుండానే ఆ హైవే రోడ్డు జరిగిందా? ఈరోజు వీళ్ళు అంటున్నారు కదా మేము లైట్లు వేసినాం, మేము అది చేసినాం, మేము ఇది చేసినాం అంటారు కదా. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు రైతులు భూములు ఇవ్వకుండానే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? ఎక్కడ ఈరోజు ఉన్నటువంటి మేము ఐటీని అంత చేసినాం, మేము ఐటీని ఇంత చేసినాం అని వీళ్ళు ఉద్దర గప్పాలు కొడతారు కదా. ఆ రైతులు భూములు ఇవ్వకుండానే బిల్డింగ్లు వచ్చినాయి. ఇక్కడ ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది డ్రోన్లు లేపి ఆడ ఈ డల్లా సెంటర్ ఒక ప్రాంతం ఉంటుంది మన హైటెక్ సిటీ దగ్గర, దాన్ని తీసి ఇదంతా కేటీఆర్ఏ చేసిండు అని అంటారు కదా. అదంతా రైతులు ఒకప్పుడు భూములు కావా? అవి రైతులు భూములు ఇవ్వకుండానే ఈ అభివృద్ధి జరిగిందా? కాబట్టి రైతులకు విత్తనాలు కావాలి, రైతులకు ఎరువులు కావాలి, రైతులకు సరసమైన ధరలు రావాలి. ఇవన్నీ దీనికి సంబంధించి ఏవైనా 4 రైతులకు ఉద్యోగాలు కావాలి, ఏవైనా ఇవన్నీ సంబంధించి ఏవైనా రైతులకు ఇంత చేద్దాం, మంచి చేద్దాము అంటే ఇమ్మీడియట్గా వచ్చి అడ్డుకోవాలి. దీనికోసము అక్కడికక్కడ కమిటీలు వేయాలి. అక్కడికక్కడ రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పింక్ కలర్ కండువాలు తీసి పక్కన పెట్టి నార్మల్ టీషర్ట్లు వేసుకొని వచ్చి మేము కూడా ప్రజల్లో భాగం అని చెప్పి పోలీసుల పైనకి రాళ్ళేయాలి. సార్ ఇది ఏంటంటే ఒక పగడ్బందీగా రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు అని కంకణం కట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ధర్నా చేస్తున్న రైతులు వీళ్ళు ఉసిగొల్పినప్పుడు కొంత ఆవేశంగా ఎవరు నిర్ణయాలు తీసుకున్నారేమో, కానీ 2 రోజులు ఆగండి, కేవలం 2 రోజులు కాకపోతే 2 వారాలు ఆగండి. ఇదే చర్చలో మీరే కూర్చోండి, అక్కడ రైతులు స్వాగతిస్తారు, అక్కడ ఆ ఫ్యాక్టరీ వస్తుందన్న విషయాన్ని మనం చూస్తాం. సార్ వితౌట్ పొల్యూషన్ వీ కెనాట్ గో ఫర్ డెవలప్మెంట్. ఎస్, డెఫినెట్గా జరుగుతుంది. అయితే మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ మనం చేయాల్సిన డిమాండ్ కానీ ఏంటి అంటే ఇక్కడ మీరు చేస్తున్న దానికి కాంపన్సేషన్గా ఎక్కడ మీరు గ్రీనరీని కాకపోతే గ్రీనరీ కాంపన్సేషన్ ఎట్లా ఇస్తారని డిమాండ్ చేయాలి. కానీ మీరు అసలే చేయకూడదు అంటే ఏం చేయాలి? మనం ఏం చేయమంటారు చెప్పండి? సో ఎక్కడో దగ్గర పని అన్నది జరగాలి, జరుగుతుంది. ఓకే సముద్రాల గారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే అక్కడ రైతులు కాదు, రైతు ముసుగులోన బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి చేస్తున్నారు అని. నిజంగా ఈరోజు కవరేజ్ చూస్తే ఒక మీడియాలోన దాదాపు 2 పేజీలు ఇచ్చేసారు, మొత్తం హడావిడి. వేరే పేపర్లోనూ మీడియాలోనూ ఏదో ఒక సింగిల్ కాలము, ఒక డబుల్ కాలము వచ్చింది అంతే. మనము అన్ని రోజు అంటే అన్నెసరీ ప్రాధాన్యం ఇస్తున్నారు, రెచ్చగొడుతున్నారు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ 16-18 నెలల నుంచి మనం